రాష్ట్ర వ్యాప్తంగా 14 ఎక్సైజ్ స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలో కాప్రా నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. కొన్ని స్టేషన్లకు స్థలాలు కేటాయించాల్సి ఉందని మంత్రి జూపల్లి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా పూర్తి చేస్తామని పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్, గాంజాయి వంటి మారక ద్రవ్యాలను వైన్ షాపులలో కల్తీలను అరికట్టే విధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రష్ యాదవ్, మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారాలు. రంగారెడ్డి జిల్లాలో ఈరోజు గట్కేశ్వర్తో పాటు ఉప్పల్తో పాటు 9 సిఐ ఆఫీసులు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 14 నూతనంగా ఎక్సైజ్ సిఐ ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంటు ముఖ్యంగా కల్తీని అంతా కూడా అరికట్టవలసిన బాధ్యత ఉన్నది. ఈ మధ్యకాలంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ రకరకాలుగా ప్రజలకు ఇబ్బంది పడే విధంగా మరి ఏదైతే జరుగుతున్నదో దాన్ని అరికట్టాలంటే ఎక్సైజ్ డిపార్ట్మెంటు కీలక బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడే సూపరింటెండెంట్ గారు చెప్పినారు. కేరళ దగ్గర కూడా, కేరళ బార్డర్లో కూడా పెద్ద ఎత్తున గంజాయి పట్టుకోవడం కూడా జరిగిందని. ఏదైతే ఎక్సైజ్ ఆఫీసులు ఉండవలసిన అవసరం ఉన్నది, ఇదైతే మరి పక్కా బిల్డింగ్ అంతా కూడా డిపార్ట్మెంట్కి ఉన్నది. మరి ఉప్పల్లో పోయినప్పుడు అక్కడ ఏదైతే ప్రైవేటు భవనంలో ఉన్నది కాబట్టి అక్కడ వారు 1 ఎకరా ల్యాండ్ కూడా అడగడం జరిగింది. ఎక్కడైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ల్యాండ్ ఉన్నదో అక్కడ భవనాలు కట్టుకొని ఉన్నారు. లేని దగ్గర ప్రైవేటు అవుతున్నాయో వాటికి కూడా మరి నూతనంగా ల్యాండ్ అలాట్ చేసి భవనాలు కట్టించే బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. దానికి ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి గారు తీసుకుపోయి తప్పకుండా మరి నిధులు కేటాయించి కట్టించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఏదైతే ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో వైన్ షాపులు అయితే ఉన్నాయో అవి చక్కగా ప్రజలకు ఇబ్బంది కాకుండా నడిపేయవలసిన బాధ్యత ఉన్నది. ఈ వైన్ షాపులతో పాటు ఎక్కడైతే కల్తీ జరుగుతున్నటువంటి ఎక్కడైతే కార్యక్రమాలు ఉంటాయో వాటిని అరికట్టాలి. మనకు చురుకైన సూపరింటెండెంట్ గారు ఉన్నారు. మరి వారు మన రంగారెడ్డి జిల్లాతో పాటు ఎక్కడెక్కడైతే మన కల్తీ జరుగుతుందో వాటిని అన్ని కూడా అరికడతారు.